ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని నమ్ముకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మహిళలు మండిపడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలను మోసం చేస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజనరీ ఉన్న సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఆడబిడ్డ నిధి ఎలా అమలు చేయాలో తెలీదా అని ప్రశ్నిస్తున్నారు మహిళలు. మహిళల్ని గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూనే వచ్చారు. గతంలో డ్వాక్రా రుణం మాఫీ చేస్తామని చెప్పి మరి మహిళలకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన మాట అప్పుడు నెరవేర్చుకోలేదు, మరి ఇప్పుడు కూడా నెరవేర్చుకోలేదు. సూపర్ 6 అని చెప్పి సూపర్ డైవర్షన్స్ తోటి ప్రజల్ని మోసం చేసిన పద్ధతి మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. మంత్రి హోదాలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఈ రోజు ఇలా ఆడబిడ్డ నిధిని ప్రజలకి ఇస్తే గనక రాష్ట్రాన్నే అమ్ముకోవాలి అని చెప్పి వ్యాఖ్యలు చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 1500 రూపాయలు మహిళలకు ఇచ్చినట్లయితే మరి రాష్ట్రాన్ని అమ్మేస్తాం ఈ రోజు అని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు సూపర్ 6 విషయాన్ని చూసుకుంటేనే సూపర్ 6 అసలు ఏం అమలు చేశారు? మొదటి సంవత్సరం అంతా కూడా సున్నా, ఏం అమలు చేయలేదు. ప్రభుత్వం ఏర్పడాలంటే మహిళ ఒక వెన్నెముకగా ఉంటది. అటువంటి మహిళలు ఈ రోజు అన్యాయంగా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే గుడులు బడులు వెలవెలబోతున్నాయి. ఈ రోజు వైన్ షాపులు కలకల్లాడిపోతున్నాయి. కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఈ రోజు ఎంతో బాధపడిన సందర్భాలు ఉన్నాయి.